ఈ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏందో మీరు అర్థం చేసుకోండి. చాలా మంది ఇలా డబ్బులు మాత్రమే చూస్తున్నారు. ఇందులో డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, 10 మందికి హెల్ప్ చేయొచ్చు. ఒక మనిషి భూమి మీద పుట్టి చనిపోయిన దాకా తను ఏమేమి కోరుకుంటాడో అన్నీ ఉన్నాయి బిజినెస్ లో. కాకపోతే అయ్యప్ప స్వామి మాల వేసినట్టు వేసుకోవాలి ఫస్ట్ ఈ బిజినెస్. మనస్ఫూర్తిగా నమ్మాలి. బిజినెస్ లాగా చేస్తలేను సార్ నేను ఈ బిజినెస్ ఏ రోజు కూడా. ఒక ఒక ఏమంటారు, ఒక వ్యాపారం, ఇది ఒక డబ్బు వచ్చే వ్యాపారం, టైం టు టైం చేయాలి, ఈ టైం బంద్ చేయాలి, నా మనసులో అట్లా లేనలేదు. 24x7 నేను వెస్టీజియన్. నైట్ 12 గంటలకు నాకు ఫోన్ వచ్చి ఎవరైనా ప్లాన్ చెప్పమన్నా నేను రెడీగా ఉన్నా. ఇందాక మహేష్ సార్ చెప్పినట్టు పొద్దున నాకు మీటింగ్ ఉంది మనుగురులో, మధ్యాహ్నం కొత్తగూడెంలో ఉంది, ఇప్పుడు నేను జర్నీలో ఉన్నా హైదరాబాద్. ఈ టైం కూడా ఎందుకు మహేష్ సార్ అడిగిన పాప, నేను ఇస్తాను సార్, మళ్ళీ డేట్ నేను దొరకదు, నేను బిజీగా ఉంటా, నాకు ఆ మాట చెప్పబుద్ధి కాదు ఎందుకు. సార్ లాంటి ఒక వ్యక్తి, ఆయన ఆల్రెడీ వెస్టేజ్ లో నేను కొన్ని విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నా. అట్లాంటి ఒక వ్యక్తి నన్ను అడిగి సార్ మీ డేట్ కావాలంటే నేను ఇవ్వను సార్ అనే మనసే నాకు రాదు. ఎందుకు రాదు అంటే బిజినెస్ నాకు గొప్పది, నాకు అన్నం పెట్టిన బిజినెస్ ఇది. దీంట్లో ఒక 10 మంది నా వాయిస్ వింటే సార్ మీ మీ వాయిస్ పనికి వస్తుందని చెప్తే నాకు వద్దు సార్ అనబుద్ధి కాదు. ఎంఎస్ఆర్ గారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి సంస్కారం ఏంటంటే మనం బతుకుతూ ఇంకో 10 మంది బతికేలా పనిచేయాలి. నాకు డబ్బు వచ్చింది, నేను కారు కొన్నా, నేను బాగుపడ్డా, ఎవరికి ఉపయోగం? ₹1,00,00,000 సంపాదించిన కూడా ఎవరు డేకరు. అదే ₹10 దానం చేసినోని వీడు చచ్చిపోయిన రోజు గుర్తుపెట్టుకుంటారు, నాకు ఆ రోజు ₹10 హెల్ప్ చేసిండు బస్ టికెట్ లేకుండా అని చెప్పి గుర్తుపెట్టుకుంటారు.